అమ్మా జననీ శివకామిని జయ శుభకరిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం శ్రీ నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కళానాట్య మండలి ఏమల్ల వారికి స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మా కళామ తల్లి స్వాగతమమ్మా నవరసవల్లి స్వాగతం సుస్వాగతం దీవెనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ నీ దీవెనలే మాకు నిండుగా నీ శోభలలో శాంతి పండుగ అడుగు ద్వారలందైక మత్స్యముగా అడుగు ద్వారలందైక మత్స్యముగా నడచదమమ్మ కళామ తల్లి స్వాగతం సుస్వాగతం స్వరరాగినివై పరమాధుర్య విమోచన గుణివై వాణి వీణ స్వరరాగినివై వరమాధుర్య విమోచన గుణివై నవరసరంజన నాట్య భంగిమల నవరసరంజన నాట్య భంగిమల పొంగు సుపరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం శ్రీ నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కళానాట్య మండలి ఏమల్ల వారికి జై నిదానంపాటి లక్ష్మి అమ్మవారికి
జై నిదానంపాటి లక్ష్మీ అమ్మవారికి జై లక్ష్మి జై లక్ష్మి జై మాత జై మాత అదిగో అమ్మ అదిగో అమ్మ చక్కని తల్లి చక్కని తల్లి ఇదిగో తల్లి జై లక్ష్మి నవ్వుల తల్లి నవ్వుల తల్లి యాగంటి వారింట పుట్టిన యాగంటి వారింట నలుగురు అన్నల నలుగురు అన్నల యాగంటి వారింట నలుగురు అన్నల జై లక్ష్మి జై లక్ష్మి జై మాత జై శక్తి జై శక్తి లేమల్ల గ్రామంలో లేమల్ల గ్రామంలో నలుగురు అన్నల నలుగురు అన్నల నలుగురు అన్నల జై లక్ష్మి జై శక్తి జై కాళీ ఇదిగో అమ్మ ఇదిగో అమ్మ చక్కని తల్లి చక్కని తల్లి నవ్వుల తల్లి జై లక్ష్మి జై లక్ష్మి కాదంటి వారింట నలుగురు అన్నల నలుగురు అన్నల నలుగురు అన్నల లేమల్ల గ్రామంలో నిజాలు ఎన్నో నిజాలు ఎన్నో నిజాలు ఎన్నో చక్కని తల్లి చల్లని తల్లి చక్కని తల్లి నవ్వుల తల్లి పువ్వుల తల్లి నవ్వుల తల్లి పువ్వుల తల్లి జై లక్ష్మి జై జయ లక్ష్మి 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 జై జయ లక్ష్మి లేమల్ల భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, మరికొద్దిసేపట్లో అమ్మవారి నాటకం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ అమ్మవారి నాటక మండలి దగ్గర వచ్చేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. లేమల్ల గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి 19వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా లేమల్ల పీఠాధిపతి నాగురుపి అమ్మవారి ఆశీస్సులతో శ్రీ 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 నిదానంపాటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నాటక కళా సమితి వారిచే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి నాటక జీవిత చరిత్ర ఈరోజు మన గ్రామంలో ప్రదర్శింపబోతున్నాము. వినాయకుడిగా తేజ లక్ష్మీ సాయి పవన్, కుమారస్వామిగా బన్నారావూరి సాయి, శివుడిగా బన్నారావూరి సుబ్బారావు, పార్వతిగా శ్రీలత గుంటూరు, నారదుడిగా నాగమల్లేశ్వరరావు, విలాద మహర్షిగా తేజ శ్రీనివాసరావు, నందీశ్వరుడు సాహెబు బందారావూరి నరేంద్ర, భృంగీశ్వరుడు గుంటుపల్లి శంకర్రావు, రామయ్య గుర్రం శ్రీనివాసరావు, సుగుణ దేవి తెనాలి, మునుసుబు చుట్టెం దేవదాసు, మూర్తి పెద్దబోయిన గంగయ్య, లింగనాథ్ తొర్లికొండ సాంబశివరావు, వెంకటేష్ బర్నారావూరి సుబ్బారావు, నరసింహ మదనపల్లి వెంకట నరేష్, శ్రీలక్ష్మీ అమ్మవారిగా లిఖితాశ్రీ, ఆచారిగా బన్నారావూరి నాగేశ్వరరావు, శెట్టి చిట్టెం వెంకటేశ్వరరావు, మాంత్రికుడు కక్కడు గుంటుపల్లి శంకర్రావు, భీముడు తాత పాండురంగారావు, చింతామణి శ్రీలత, స్టేజ్ మైక్ లైటింగ్ శ్రీ లక్ష్మీ గోపి, సినీ సెట్టింగ్ డ్రెస్ సత్తనపల్లి శ్యామ్, దర్శకత్వం బీకేఆర్, పర్యవేక్షణ కొండ రాఘవరెడ్డి. మరికొద్ది నిమిషంలో నాటకం ప్రారంభించబోతున్నాము.
ఆపండి మీ రుసరుసలు గుసగుసలు. ఏమిటా దృశ్యమని ఆశ్చర్యపోతున్నారా? సృష్టికి మూలకర్త ఈశ్వరుడు, సర్వకోటి శక్తులకు అధికారి, 101 దేవతలకు సూత్రధారి. ఈశ్వరాయ నమః, పరమేశ్వరాయ నమః అన్న నామము జపించిన ప్రతి ప్రాణికి పరలోకదారులు ప్రత్యక్షమవును. ఈ సృష్టిలో భూమండలమును ఒక నాటక రంగస్థలముగా ఏతించి ఎందరెందరో మహానుభావుల చరిత్రలను చిత్రించి గావించుచున్న సృష్టికర్త ఈశ్వరుడు, పరమేశ్వరుడు. ఆయన సన్నిధిలో ఉద్భవించిన ఈ చరిత్రే శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జీవిత చరిత్ర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శశిధర గజ చర్మాంబర గంగాధర
ఇవాళ భక్త బృందం పార్వతీ పరమేశ్వరులు ధ్యానములో నిమగ్నమై ఉండగా వారు భక్తి ప్రభావముతో తన ఇష్ట దైవాన్ని కొలుచుచున్నటువంటి సమయమున త్రిలోక సంసారి అయినటువంటి నారద మహర్షి భూలోక పర్యటన గావించుచు అచట చిత్ర విచిత్రములను గైగొని ఎలా విహరించుచున్నాడో చూడండి. నారాయణ, ఎంత విచిత్రము ఈ మానవాళి. ఒక పక్క భక్తి శ్రద్ధలు, మరొక ప్రక్క కోలాటములు, మరొక ప్రక్క నృత్య ప్రదర్శనలు. ఎంత విచిత్రముగానున్నది మనం. దేవ ధవళ చల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక శుభాంబుతి హిమచర లోక శుభంకర నమో నమో. దేవ ధవళ చల మందిర గంగాధర హర నమో నమో. దైవతలోక శుభాంబుతి హిమచర లోక శుభంకర నమో నమో. నమో 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 నమో. నారాయణ హరి నమో నమో. నారాయణ హరి నమో నమో. నారాయణ హరి నమో నమో. నారాయణ హరి. శివోహం ఈశ్వరాయ నమః పరమేశ్వరాయ నమః. సర్వ జగతికి సృష్టికర్తలైన పార్వతీ పరమేశ్వరులకు ఇవే నా ప్రణామం. మా జగన్మాత భూలోకం నుండి తల్లి. మరి భూలోకమున్న విషయంలో ఏమిటో కాస్త వివరించుము. ఆడించేవాడిని పాలించేవాడిని పక్కన పెట్టుకొని మమ్మడుగుతావేంటి తల్లి? మీ నోట వినాలని ఉన్నది నారదముని. చెప్తా ఆలగించి జగన్మాత. భూలోకంలో భక్తిభావములు తగ్గినాయి. కామ క్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలతో ఈ జనులు సంచరిస్తున్నారు తల్లి. జూదము మద్యము పరస్త్రీ వ్యామోహముతో ఈర్ష్య అసూయ ద్వేషముల చేత వాని క్రియల చొప్పున వారి జీవితాలను వారే చేతులారా పాడు చేసుకుంటున్నారు తల్లి. అయ్యో, బిడ్డలు ఎందుకు అలా ప్రవర్తించున్నారు స్వామి? దేవి, కలియుగ మాయ ప్రభావం చేత ఈ మానవులు అట్లు ప్రవర్తించుతున్నారు దేవి. మరి మన బిడ్డల శ్రేయస్సు కోసం ఒక దివ్యలీలను సృష్టించండి స్వామి. దేవి, ఈ యొక్క దివ్యలీలలో నీవైనను నేనైనను బాధపడవలసి ఉంటుంది. బిడ్డలకు మించిన ఆనందం ఏముంటుంది స్వామి? నాకు సమ్మతమే. దేవి పార్వతి, ఒక్కసారి ఆలోచించుకురుము. బిడ్డల కన్నా ఆనందం ఏముంటుంది స్వామి? నాకు సమ్మతమే. ఆహా ఓహో, తల్లిదండ్రుల్లో మిమ్మల్ని మించిన తల్లిదండ్రులు లేరు. మీకు మీరే సాటి ఆది దంపతులారా. హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో శంకర శంభో శంకర శంభో శంకర.
చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్తకమై సగమద నిసగగ మద నిసగమదగ ససస నీగ మగస నిద మగస నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై తాపసమందారా నీ మౌనమే దశోపనిషత్తులై నిలవెలయా ఓం నమః శివాయ త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై త్రికాలములు నీ నేత్రత్రయమై చతుర్వేదములు ప్రాకారములై గజముఖ షణ్ముఖ ప్రమదాదులు నీ సంకల్పానికి ఋత్విజవరులై అద్వైతమే నీ ఆదియోగమై నీలయలే ఈ కాలగమనమై కైలాసగిరివాస నీ గానమే జంత్రగాత్రముల శృతి కలయా ఓం నమః శివాయ చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ దేవి పార్వతి నా ముందు నృత్యం చేసి మమ్ము ఆనందింపపరిచితివి ఏమియు నీ కోరిక స్వామి మాట ఇచ్చేదారు తప్పరు కదా. దేవి నాపై సందేహమా? అది ఏదైనను కానీ నేను తప్పక నెరవేర్చేదను. అయితే అడిగేదను వినండి. చెప్పుము దేవి. గణపతి నా చేత సృష్టించబడినాడు, కుమారస్వామి మీ చేత సృష్టించబడినాడు, అయ్యప్ప మీకు శ్రీ మహావిష్ణువుకి కలిసి జన్మించి ఉన్నారు. మన ఇరువురి కలయికలో ఒక సంతానం ఉండవాలేనని నాకు ఆశగా ఉన్నది స్వామి. దేవి మన ఇరువురికి కలిసి జన్మించిన శక్తిని తట్టుకొనుట ఈ లోకములకు లేదు కదా. అయినా మరచితివా, మన ఇరువురికి కలిసి అందకుడు జన్మించినాడు కదా. వాడు చేసిన ఘోరములు అన్నీ ఇన్ని కావు కదా. లోక రక్షణార్థం నీవు నేనే కదా అతన్ని సంహరించినది. సృష్టి కార్యం నెరవేర్చవలనన్నా ఎటువంటి కోరికలకు ప్రేమానురాగాలకు తావు ఇవ్వరాదు దేవి. స్వామి నేను ఏనాడు ఏ వరమో కోరలేదు, నా యొక్క కోరిక తీర్చండి స్వామి. దేవి అది తప్ప ఏదైనా కోరుకునము.
స్వామి తమరు తలుచుకుంటే కానది ఏముంటది స్వామి? నందీశ్వర, నీవు మాట్లాడకు. అవును నంది, నీ కన్నను నా కన్నను స్వామి వారికి వారి పంతమే ఎక్కువ, వారి పంతమే ఎక్కువ, వారి పంతమే ఎక్కువ. అమ్మా జగన్మాత, అమ్మా జగన్మాత, దుఃఖించకు తల్లి, దుఃఖించకు. నేనే నిత్యం శివభక్తుడినైతే, నేనే నిత్యం శివ పూజ చేసేవాడినైతే మీ గర్భాన నేను జన్మిస్తాను తల్లి. ఇదే ఈ నందీశ్వరుడు వాగ్దానము తల్లి. నందీశ్వర, ఏమీ నీవు మాట్లాడుతున్నది? నీవు మాతకు జనించాలన్నా మాత గోవు అవతారం ఎత్తవలెను. మహాదేవుడైన నేను వృషభ అవతారం ఎత్తవలెను. పుట్టుట గిట్టుట ఎరుగని నేను నీ వాగ్దానం కొరకు అవతారం దాల్చమందువ నందీశ్వర. స్వామి మన్నించండి స్వామి, అంత దూరం ఆలోచించలేదు స్వామి, మన్నించండి స్వామి. సరే నందీశ్వర, స్వామి తెలిసి చేశావు తెలియక చేశావు, అజ్ఞానమున వాగ్దానం చేసితివి. నీవు నా వాహనమైనందున నీ వాగ్దానం నెరవేర్చుటకు ఒక దివ్యలీలను సృష్టించేదను. ఎప్పుడు స్వామి? నందీశ్వర, స్వామి అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర, శంభో శంకర. స్వామి మరి యొక్క సందేహము స్వామి. ఏమిటి నందీశ్వర? స్వామి జ్ఞానమనగా అజ్ఞానమనగా ఏమిటి స్వామి? నందీశ్వర స్వామి చెప్పేదని వినుము. జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే. నేను రుద్రులలో మహాశివుడను, యక్షరాక్షసులలో కుబేరుడను, పర్వతములలో మెరుపుని, వస్తువులలో అగ్నిని, సర్పములలో వాసుకుని, గంధర్వులలో చతురుద్రుడను, మహర్షులలో భృగవని, దేవర్షులలో నారదుడను, గజరజములలో ఐరావతమును, గోవులలో కామధేనువును. నేను ఈ స్థితిలో శ్రీ మహావిష్ణువును, సృష్టించువానిలో బ్రహ్మను, పలికించువానిలో గాయత్రిని, వెలుగులో సూర్యుడను, నక్షత్రములలో చంద్రుడను, ఆకలిలో అన్నపూర్ణను, విద్యలో సరస్వతిని, జలములో గంగను, ధనములో లక్ష్మిని, విఘ్నములలో విఘ్నేశ్వరుడను, దేవ సైన్యాధిపతిలో కార్తికేయుడను, పూర్ణత్వం పుష్కత్వంలో అయ్యప్పను, అభయములలో ఆంజనేయుడను, పక్షులలో గర్కుమంతుడను, వృక్షములలో మారేడును, ఆయుధములలో వజ్రాయుధమును, ప్రజలను ఉత్పత్తి చేయువానిలో మన్మధుడను, సంహరించువానిలో యముడను, సకల దేవతలలో ఇంద్రుడను. నందీశ్వర స్వామి, నేను కాని వస్తువు కానీ, నేను కాని పదార్థము కానీ ఈ సర్వ సృష్టిలో లేనే లేదు. అందరిలో కొలువున్న దేవుడను నేనే, అన్ని ధర్మములను సృష్టించినది నేనే. నేనే కామము, నేనే క్రోధము, నేనే లోపము, నేనే మోహము, నేనే సత్యము, నేనే ధర్మము, నేనే ప్రళయము, నేనే శాంతము, నేనే నిత్యము, నేనే సర్వము, నేనే శాశ్వతము. ఆహా ఓహో జ్ఞానోదయమైన స్వామి, జ్ఞానోదయం అనేది జ్ఞానోదయం స్వామి. స్వామి మరి యొక్క సందేహము స్వామి. ఏమిటి నంది? స్వామి కపాలము దండోరంగా ధరిస్తారని, మాంసము వస్త్రంగా కట్టుకుంటారని అంటున్నారు. దీనిలో గల మర్మము ఏమిటి స్వామి? నందీశ్వర స్వామి అసలు శ్మశానము కాని స్థలము ఏమున్నది? మానవులు నడుస్తూ ఉంటే ఎన్నో లక్షల జీవరాశులు చస్తూ ఉంటాయి. జల ప్రళయం వచ్చినప్పుడు ఎన్నో ప్రాణులు జలములో కలిసిపోతూ ఉంటారు. అసలు శ్మశానము మించిన జ్ఞానము ఏమున్నది? ఆహా ఓహో మీ అంతరం అర్థమైన స్వామి, మీ అంతరం అర్థమైనది. హరహర మహాదేవ, హరహర మహాదేవ. శంభో శంకర, శంభో శంకర.
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో ఆలాయుగకర శూలాయుగకర శైలశిఖర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నారాయణ హరి స్వామివారు ఏమి దివ్యమంగళ స్వరూపంగా ఉన్నారు. చూచుటకు 2 కన్నులు చాలకున్నవి. దేవదేవ భక్తవచల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, ఏమి మీ దివ్యమంగళ స్వరూపము? నారదా, ఏమీ తమరి రాకు గల కారణం? తమకు తెలియందేముంది దేవదేవ, తమతో ఏకాంతముగా మాట్లాడదామని వచ్చి తిని అనుగ్రహించండి స్వామి. అటులనే నారదా. దేవగణములారా, స్వామి, ఒక విషయమై తెలుసుకుందామని నా మనంబు తహతహలాడుతుంది స్వామి. ఏమిటి నారదా, ఏమి తెలుసుకోవాలని వచ్చితివి? తమరు నందీశ్వరునికి వాగ్దానము చేసినారు కదా, అది ఎప్పుడు నెరవేరునా అని. నారదా, దివ్యలీలలకు సమయం ఆసన్నమైనది నారదా. స్వామి, ఈ యొక్క వరప్రభావం దేవలోకం మీద కానీ భూలోకం మీద కానీ పడదు కదా. నారదా, నీవు తలచిన సందేహమంతా నాకు అర్థమైనది, కానీ నీవు నిశ్చంతముగా నారాయణ దగ్గరకు వెళ్ళిరమ్ము. అవును అవును, మహాదేవునికి చెప్పేటంతటి వారెవరు? అర్థమైంది మహాదేవ. నారాయణ 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 నందేశ్వర, భృంగేశ్వర, ఇలారా. నారద మునీంద్రుల వారు స్వామివారితో ఏమి మాట్లాడి ఉండవచ్చును? ఏమో తెలియదు భృంగేశ్వర. అయితే మనం ఒక పని చేద్దాం. స్వామివారి ముందు నాట్యము చేసి స్వామివారిని మెప్పిద్దాం. అప్పుడు స్వామివారు మీకేమి వరము కావాలనో కోరుకోమని అంటాడు. అప్పుడు నారద మునీంద్రుల వారు మీ ఇరువురి మధ్య ఏమి జరిగినదో తెలుపమని అడుగుదాము. అలాగే చేద్దాం భృంగేశ్వర. చాలా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం హర శంకర హర హర ఓం హర శంకర ఓం హర శంకర హర హర ఓం హర శంకర వందనం దిగంబర వందిత పురందర వందనం దిగంబర వందిత పురందర ఇందుగలడు అనుర సంధ్యంబు వనదుర ఓం హర శంకర హర హర ఓం హర శంకర 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 పార్వతి, ఇందరూ నాట్యము చేయుచుండగా కేవలం నా కుమారుని చూసి ఎందుకు నవ్వితివి? ఎందుకంటే అతను తాళము తప్పి నాట్యము చేయుచున్నాడు. కడుగా అతని రూపం కడు భయంకరముగా ఉన్నది. అసలు ఇతను జన్మించినది మానవ కాంతికేనని సందేహం వచ్చి అటుల నవ్వితిని. పార్వతి, శివుని అర్ధాంగి ఉన్న అహంకారంతో కన్ను మిన్ను కానక నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుచుంటివి. అదియును కాక నా కుమారుడిని చేసి అవహేళన చేసి అవమానపరుచుంటివి. ఆ దేవదేవుడిని ప్రార్థించి తపస్సు చేసి పొందిన నా కుమారుడిని ఎల్లవేళలా ఆ శివనామం తప్ప మరొక నామం తెలియని నా
నవ్వితివో భూలోకంలో నీవు అట్టి వాడవు కందు. ఓ శాంతించుము మాత, శాంతించుము. బిడ్డలు తప్పు చేస్తే మన్నించవలసింది పోయి మీరే మమ్మల్ని సంహరించకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి తల్లి? శాంతించము, శాంతించము, శాంతించము. అటులనే శాంతించదను. మహర్షి పెట్టిన శాపమును వెనక్కి తీసుకొను. అయ్యా మహర్షి, మాత యొక్క ఆవేశానికి గల కారణమేమయ్యా? నారద మహర్షి, నా కుమారుడు ఆ దేవదేవుడు ముందు నాట్యం చేయుచుండగా కాలు జారి పడింది. అందులకు మాత నవ్వినది, నేను శాపమిచ్చిదిని. అయ్యో మహర్షి, ఎంత పని చేసితివి? ఏమో నారద, నా నోట ఆ మాట ఎలా పలికించాడో ఆ దేవదేవుడికే తెలియాలి. చెప్పు. మహర్షి, ఈ జగమంతా నా మాయ చేత నడుపబడినది. అటువంటి నాకే నువ్వు శాపమిచ్చే అంతటి వాడివా? నిజం చెప్పావు మహర్షి. ఆడువాడు మానవుడు, ఆడించువాడు పరమశివుడు. ఇంత జరిగినా ఏమీ ఎరగనట్టు స్వామివారి యోగ నిద్రలో ఉండటమేంటి? కొంపదీసి దీనికి అంతటి కారణం మహాదేవుడు కాదు కదా తల్లి? ఒక్కసారి ఆలోచించు. అవును నారదా, శివుడి ఆజ్ఞలెన్నది చిన్న చీమైనా కుట్టదంటారే. అటువంటి నాకు ఏ మాయ ఆహ్వించినదని అట్లా ప్రవర్తించుచున్నాను. దీనంతటికి కర్త కర్మ క్రియ అన్నీ తానే ఉన్నాడే. మహాదేవా, హర హర మహాదేవ. ప్రాణేశ్వర, ప్రాణనాథ, ఏమిటి విపత్తు? ఏమిటి స్వామి ఈ పరీక్ష? పలుకు స్వామి, నువ్వు త్రినేత్రధారి పట్టారే, సర్వం నీకు తెలుసు అంటారే. ఏమిటి ఏమిటి స్వామి నాకు ఈ అగ్ని పరీక్ష? దేవి పార్వతి, మహర్షుల వారు పెట్టిన శాపమునకు తిరుగులేదు. కానీ శాప విమోచనకై మార్గము మహర్షుల వారినే అడిగి తెలుసుకును. వెళ్ళు. మహర్షి, నన్ను మన్నించి నాకు శాప విమోచన మార్గము చూపు స్వామి. చింతించుకు మాత, చింతించుకు. శాపం ఇవ్వడమే గాని తిరిగి తీసుకున్నట వలదు. అయినను శాప విమోచన మార్గము తెలిపిదా ఇనుము. భూలోకంలో పలనాడు ప్రాంతంలో రామయ్య సుగుణముల పుణ్య దంపతులకు నీవు మానవ కాంతగా జన్మించుతుంటివి. నీకంటే ముందర కైలాసంలోని గోమాత వారి ఇంట ఉండును. ప్రతి నిత్యము ఆ గోవుని పూజించి గోపంచకమును సేవించుతుండేవి. ఒకానొక రోజున ఒక ఆంబోతు ఆ గోవుపై పడి రసికత్వం చేసి వెళ్ళగా అది తెలియక నువ్వు యథావిధిగా ఆ గోవుని పూజించి గోపంచకమని సేవించుదివి. దాని ఫలితమే నీకు మాయా గర్భం ఏర్పడును. అయ్యో పరమేశ్వర, ప్రాణనాథ, అది చూసిన జనులు హేళన చేసి అవమానపరిచెదరు. ఆ అవమాన భారము భరించలేక నీతో బట్టులే నిన్ను అగ్నికి ఆహుతి చేసేదరు. స్వామి, ఉదరము చిట్లి ఆవు పిండము బయటికి వచ్చింది. తక్షణమే నీ మహిమలను నీవు పొంది అచ్చటి ప్రజలకు సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము, విద్యల యందు సరస్వతిగాను, పాడి పంటల యందు ఎల్లవేళలా కాచి కాపాడుచుంటుంది. ఈ భూలోకంలో నీ అంతటి దేవత లేదని కొనియాడబడుతుంటివి. లేమెల్లాను గ్రామంలో
నాగోటి హృదయమునందున నిలిచి అచ్చటి ప్రజలకు సంతానం లేని వారికి సంతానము, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, ధైర్యము, లక్ష్మీదేవిగా ఎల్లవేళలా కాచి కాపాడుతుంటివి. నిన్ను కోరి ఎల్లవేళలా కాచి కాపాడిన కోరికలు తీర్చుతుంటివి. నీ అంతటి దేవత లేదని కొనియాడబడుచుంటివి. ఇదియే నా శాప విమోచనములకు మార్గము తల్లి. పోయి వచ్చిదా పార్వతి, ఏమైనది? ఎందులకు నీవు బాధపడుచుంటివి? నేను మహర్షి కుమార్ని చూసి నవ్వడమేమిటి? మహర్షి నాకు శాపం ఇవ్వడం ఏమిటి? ఏమిటి స్వామి ఇదంతా? శాంతించుము దేవి, శాంతించుము. నీకు విష్ణుమాయ కమ్మినది. విష్ణుమాయ నాపై నేను ఏమి చేశానని స్వామి? మరచితివా దేవి? ఒకనాడు మనం ఇరువురు నందితో ఉండగా నీవు అడిగిన కోరిక, అప్పుడు నందీశ్వరుడు నీకు జన్మిస్తానని చేసిన వాగ్దానము, ఆ వాగ్దానం నెరవేర్చమని నందీశ్వరుడుకు నేనిచ్చిన వరము, అందులకు గాను నీవట్లు ప్రవర్తించవలసి వచ్చినది దేవి. స్వామి, నా కోరికకు నన్నే బలి చేతిరా స్వామి? చూసిదివా దేవి, నీవు అడిగిన కోరిక వల్ల ఎంత జరిగినదో. ఆ కోరికే లేకుండా దుఃఖమే రాదు కదా దేవి. ఇప్పటికైనా తెలిసినదా కోరికకు దుఃఖము కారణమని? స్వామి, మిమ్మల్ని విడి నేను ఉండగలనా స్వామి? దేవి, నీ తక్షణ కర్తవ్యం అదిగో సన్నజాజులు, సంపెంగలు, తంగేడు మొక్కలకు కొలువైన భూలోకములో యోగమాయ చేత మానవ కాంతగా జన్మించు. భక్తుల పాలిట కొంగు బంగారమై విద్య లేని వారికి విద్యను, ధనము లేని వారికి ధనమును, సంతానం లేని వారికి సంతానమునిచ్చి ప్రజలను భక్తి మార్గమున మరల్చి ధర్మ మార్గమున నడిపించుము దేవి, నడిపించుము. దేవి, నిన్ను వదిలి నేను ఉండగలనందవా? అసలు నీవే నేను, నేనే నీవు. నీవు నాలోని అర్ధభాగము కదా. మన ఇరువురును వేరు చేయు శక్తి ఈ సర్వ సృష్టిలో లేనే లేదు. కానీ లోక కళ్యాణార్థం ఎట్టి బాధనైనా భరించక తప్పదు దేవి, భరించక తప్పదు. ఈ జగమంతటికి తల్లిదండ్రులమైన మనమే భరించకపోతే ఇంకెవరు భరిస్తారు దేవి? స్వామి, మరి ఎంతకాలం స్వామి మనకి ఎడబాటు? శాంతించుము దేవి, శాంతించుము. అంతా నేను చూసుకుంటాను, కానీ నీవు నిశ్చింతంగా ఉండము. అదిగో భూలోకములో అడుగొప్పుల అను గ్రామములో యాగంటి రామయ్య సుగుణమ్మల వివాహ మహోత్సవము ఎంతో వైభవపేతముగా జరుగుతున్నది. తిలకించుము దేవి, సమయం ఆసన్నమైనది. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర, జయ విశ్వేశ్వర, జయ జయ శంకర, జయ విశ్వేశ్వర.
ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర శూలిక పర్వతి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర శూలిక పర్వతి నేత్ర దిగంబర జయ మృత్యుంజయ జయ మృత్యుంజయ భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతక వేడకి వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివ భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతక వేడకి వరాల దాసుల కిడెదవు సాంబ సదా శివ జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర ఋషి జనగణ ఘన మానస మందిర త్రిభువన పాలక లోక వినాశక విషముని గ్రోలిన కరుణ సాగర ఋషి జనగణ ఘన మానస మందిర త్రిభువన పాలక లోక వినాశక విషముని గ్రోలిన కరుణ సాగర కరుణ సాగర శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ జయ శంకర జయ విశ్వేశ్వర జయ విశశిధర చూడు ఇంకోటి కావాలి. ఆగు ఆగు ఆగు. పూలు సంచి రెడీ పెట్టుకోవాలి. పూలు పూలు ఆడిపిస్తారు. పూలు రెడీ.
కట్టన్ పైకి ఎత్తయ్యా. వస్తుంది లక్ష్మమ్మ తిరునాళ్ళ వేడుక, లక్ష్మమ్మ పుట్టినరోజు పండుగ వేడుక, అది వెన్నెల వేడుక. వస్తుంది లక్ష్మమ్మ జాతర తిరునాళ్ళ వేడుక, లక్ష్మమ్మ పుట్టినరోజు పండుగ వేడుక, అది వెన్నెల వేడుక. కళాకారులకు చిన్న విజ్ఞప్తి, ఈ నాటక ప్రదర్శించే కళాకారులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. నాటక ప్రదర్శన చేసినటువంటి కళాకారులు మొత్తం ఈ గ్రామ పీఠాధిపతి నాగుర్బి అమ్మవారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నాగుర్బి అమ్మగారిని అలాగే ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారు, అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గమిని గంగాధరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే సుంకం కృష్ణారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సుంకం కృష్ణారెడ్డి గారు, రావెల వసంతిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రావెల వసంతిరెడ్డి గారు, సలీం బాబు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సలీం బాబు గారు, శ్రీమతి రాహేలమ్మ గారు, మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి రాహేలమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. పెన్ మీడియా అధినేత రాజేంద్ర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే బందారావూరి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. రాహేలమ్మ గారు, ఈ నాటకానికి దర్శకత్వం వహించినటువంటి బీకేఆర్ మాస్టర్ గారు సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఇటు పక్కన కూర్చున్నాం. గ్రామ సర్పంచ్ పుగ్గం యలమందయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. సంవత్సరానికి ఒక్కసారి చేసుకునే పండగ, మీ అందరి సమక్షంలో ఈ పండగ జరుపుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారు, అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. త్వరగా రావాలి. భక్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మన పీఠం గురించి మీ అందరికీ తెలియందేం లేదు. గత 19 సంవత్సరాలుగా ఎంతో రంగరంగ వైభవంగా అమ్మవారి వార్షికోత్సవాలు జరుపుకుంటూ మా తల్లి, మా చెల్లెలు, మా స్వామమ్మ ఎంతో కష్టపడి అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఒక్క కార్యక్రమం, కోలాటాలు అయితే ఏమిటి, నాటక మండలి అయితే ఏమిటి, ఇంకొక కార్యక్రమాలు అయితే ఏమిటి, మా తల్లి పక్క నుండి పెద్దల ఆశీస్సులతో వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తా అమ్మవారి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతో విధంగా, ఎంతో అందంగా, ఎన్నో విధంగా చేశాము. అదేవిధంగా మా తల్లి ఆడపిల్లైనా కానీ ఎంతో కష్టపడి చక్కగా అందరినీ కలుపుకుంటూ మమ్మ ఈ విధంగా చేసింది. అమ్మ సంగతి మీకు ఎవరికి తెలియందేం కాదు.
ధనం లేని వాళ్ళకి ధనం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని, సంతానం లేని వాళ్ళకి ఏది కావాలంటే అది మన లేమల్ల పీఠానికి వచ్చి చేసుకొని వెళ్ళింది చాలా ఉంది. మీ అందరికీ తెలుసు, అమ్మవారు అడిగినట్టు ఇచ్చిన తల్లి మన నిదానంపాటి శ్రేష్మి అమ్మవారు. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు ఎంతో ఘనంగా ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఏమిటి, అదేవిధంగా మన నాట్య మండలి నాటక బృందం మొత్తం ఎంతో చక్కగా మనకి అమ్మవారి జీవిత చరిత్ర ఏ విధంగా అయితే ఉంటుందో అది మన కన్నులకి కట్టినట్టు మనందరికీ చూపించి అమ్మవారిని మనం ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించారు. వేదికని అలంకరించిన పెద్దలకి, మన నాట్య కళామండలికి, మా తల్లికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి, అదేవిధంగా మీ అందరికీ నమస్సుమాంజలి. చాలా చక్కగా చెప్పారండి. అలాగే ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారిని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. తమ ఆశీర్వాదం. అలాగే సలీం బాబు గారిని మరి గొప్ప విశేషం ఏంటంటే ఇద్దరు తల్లులు వేదిక మీద కూర్చోవటం గొప్ప విశేషం. వారి సన్నిధిలో మేము కూర్చోవటం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. మరి ఈ తల్లి కొద్దిగా పరిచయం తక్కువ. మరి పోయిన సంవత్సరం వారి వేదిక మీద మేము నాటకం కూడా ప్రదర్శించాం, గయపఖ్యానం. మరి రేపు కూడా మాకు 19వ తారీఖు కూడా మాకు ఆ తల్లి అవకాశం ఇచ్చింది. మరి ఇలాంటి మంచి మంచి నాటకాలు మరి తల్లులు ఈ నాటకాన్ని నేర్పించి ప్రదర్శించడం, మరి ఇంత శ్రమించడం అంటే అది వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు. చాలా ఎందుకంటే నేను ఆంధ్రదేశం తిరుగుతూ ఉంటాను నాటకాలకి. నా పేరు సలీం బాబు. నేను పౌరాణిక నాటకాలు నేర్పుతూ ఆంధ్రదేశం మొత్తం తిరుగుతూ ఉంటాను. అయితే ఆ బాధలు ఏంటో మాకు తెలుసు. అలాంటి బాధని మరి తల్లులు అయ్యుండి వాళ్ళు మరి ఇంతమందిని సమకూర్చి మరి శివపార్వతులు చక్కగా నాట్య భంగిమ చేశారు. అలాగనే నందీశ్వరుడు, బొంగేశ్వరుడు చాలా కళ్ళు కట్టినట్టుగా ఒక సినిమా దృశ్యంలాగా మరి చేయటం అంటే అది చాలా కష్టసాధ్యమైన పనే. అయినా కూడా మరి శ్రమించి ఇంత సాహసం చేయటం అంటే మరి తల్లులిద్దరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగనే మరి ఇంతమంది నటీనటులకు వారికి మా శుభాశీస్సులు. ఎందుకంటే నాకంటే చిన్నవాళ్లే. అట్లా మా బీవీఆర్ నాకు మంచి స్నేహితుడు. ఒక 30 సంవత్సరాల నుంచి నాకు మంచి స్నేహం ఉంది మా డైరెక్టర్ గారితో. మరి కష్టపడి ఎంతో నాటకం బాగా నేర్పుతాడు మా సోదరుడు. మరి వారికి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ మరి కాలాతీతం ఉంది, చాలా జనం ఉన్నారు. సెలవు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారి చేతుల మీదుగా మన గ్రామ పీఠాధిపతి నాగురుబి అమ్మవారికి చిరు సత్కారము, అలాగే చిరు కానుక, పసుపు కుంకాలు సమర్పిస్తున్నారు. అయ్యా హర్షధ్వానాలు. ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారు మన అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించారు. అలాగే కొండా త్రివేణి గారిచే శాల్వా, మెమంటో సత్కారం అమ్మవారికి. తీయండి సార్. కొండా రాఘవరెడ్డి గారి కుమార్తె కొండా త్రివేణి గారిచే శాల్వా, మెమంటోతో సత్కారము. అలాగే సమతా నాటక గురుకులం తరపు నుంచి సలీం బాబు గారిని, అలాగే మన రావెల వసంతరెడ్డి గారికి అమ్మవారికి చిరు సత్కారము. కొండ్రగుంట పీఠాధిపతి కొండ్రగుంట రాజేశ్వరుడు గారు, కాలభైరవ పీఠాధిపతి కొండ్రగుంట రాజేశ్వరుడు గారు మెమంటో పంపించారు అమ్మవారికి.
అలాగే మన కళాకారులందరూ అమ్మవారికి శాల్వాతో చిరు సత్కారము. మన కళాకారులందరి చేతుల మీదుగా అమ్మవారికి శాల్వాతో చిరు సత్కారము. అలాగే అతిథి దేవోభవ అన్నారు. విచ్చేసినటువంటి ఫణిధరం అమ్మవారి తిరుపతమ్మ గారికి కొండ త్రివేణి గారి చేతుల మీదుగా అలాగే అమ్మవారి చేతుల మీదుగా కూడా చిరు సత్కారము. శాల్వా కప్పమ్మ, శాల్వా కప్పండి. అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి రాహేలమ్మ గారు మహిళా మండలి అధ్యక్షురాలు, వారికి అమ్మవారి చేతుల మీదుగా చిరు సత్కారము. సెలవు ఇవ్వండి, సెలవు ఇవ్వండి. పెన్ మీడియా అధినేత రాజేంద్ర గారికి, మీడియా సభ్యులు రాజేంద్ర గారికి శాల్వాతో అలాగే మెమోంటోతో చిరు సత్కారము. మెమోంటో ఇవ్వండి. అలాగే సలీం బాబు గారికి శాల్వాతో మెమోంటోతో చిరు సత్కారము. పూజలు ఈ గ్రామానికి ఆప్తులైనటువంటి రావెల వసంతరెడ్డి గారికి శాల్వాతో అలాగే మెమోంటోతో చిరు సత్కారము. త్రివేణి గారి చేతుల మీదుగా మెమోంటో ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఒక నాటకాన్ని డైరెక్ట్ చేయాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో కోపం రావాలి డైరెక్ట్ చేసేటప్పుడు. అటువంటి కోపం చూపించకుండా చక్కటి చిరునవ్వుతో నాటకాన్ని నేర్పినటువంటి బీకేఆర్ గారికి చిరు సత్కారము. బీకేఆర్ గారికి ఈ కళాకారులు ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారు అంటే కేవలం అందరు రండి సార్, కళాకారులు అందరు రండి. బీకేఆర్ గారు అలాగే రామాపురం పీఠాధిపతి గంగాధరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఓకే. అలాగే ఈ కార్యక్రమం జరగటానికి అహర్నిశలు శ్రమించినటువంటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్
రాఘవరెడ్డి గారికి చిరు సత్కారము. అదేవిధంగా మా సోదర సమానుడైన సూర్య గారికి కూడా గౌరవంగా స్వామికి రామాపురం స్వామి గారిచే సన్మానం కార్యక్రమం. రామాపురం స్వామి గారు ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలి. స్వామికి రమ్మని పిలుస్తున్నారు. ఒక్కసారి స్టేజ్ మీదకి రండి. త్వరగా రావాలమ్మా. స్వామి కొంచెం త్వరగా రండి. రామాపురం స్వామి గారు దయచేసి స్టేజీ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. స్వామివారి కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాం. రామాపురం పీఠాధిపతి గంగాధర్ గారు ఆయనకి చాలు. కొండా త్రివేణి గారి చేతుల మీదుగా శాలువాతో, అలాగే పండితరం అమ్మవారి చేతుల మీదుగా అమ్మా ఒక్కసారి ఫోటోకమ్మ పండితరం అమ్మవారు. మూడు గ్రామాల పీఠాధిపతుల ముచ్చటైన కలయికతో ఈరోజు ఈ నాటకాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నాము. అలాగే ఈ నెల 19వ తేదీన కూడా నీలంపాటి అమ్మవారి నాటకం ఫణిధరంలో జరుగుతుంది. అలాగే ఫణిధరం పీఠాధిపతి తిరుపతమ్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. చేతుల మీదుగా చిరు సత్కారము. స్టేజీ మీద ఉన్నట్టు మీదుగా నాగూర్బి అమ్మవారికి చిరు సత్కారము.
ప్రాయంలోనే ఇక్కడకు విచ్చేసి గ్రామ ప్రజల సహాయ సహకారములతో అలాగే భక్తుల అభినందనలతో భక్తుల సహాయ సహకారములతో 19 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ వార్షికోత్సవంలో జరుపుతున్నటువంటి నాగురుపి అమ్మవారికి వారి పుట్టింటి తరపున చిరు సత్కారము. ఒక పీఠాన్ని నడపాలి అంటే ఎంతో వ్యయ ప్రయాసలు కూడుకుని ఉంటుంది. వాటికి వేటికి భయపడక ఎటువంటి కష్టాన్నైనా చిరునవ్వుతో స్వీకరించి 19 సంవత్సరాల నుంచి ఈ పీఠాన్ని నిర్విఘ్నంగా నడుపుతున్నటువంటి నాగురుపి అమ్మవారికి పుట్టింటి వారితో చిరు సత్కారము. సంస్థ అధ్యక్షులు చిట్టెం దేవదాస్ గారికి అలాగే ఉపాధ్యక్షులు శ్రీ 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 నీలంపాటి లక్ష్మీ అమ్మవారి నాటక కళా సమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు గారికి చిరు సత్కారము. చిట్టెం దేవదాస్ గారు అలాగే సుబ్బారావు గారికి అమ్మవారి చేతుల మీదుగా చిరు సత్కారము. ఆనందంగా ఉంటుంది.